కత్తి ప్రాణాలను కాపాడగలదు. అదే ప్రాణాలు కూడా తీయగలదు. తప్పు కత్తిలో కాదు, దాన్ని ఎలా వాడుతున్నామన్నదే అసలు విషయం. ఇప్పుడు ఇదే సూత్రాన్ని కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు మార్గదర్శకాలతోనే నడిచిన ఏఐ రంగాన్ని ఇక ప్రత్యేక చట్టంతో నియంత్రించేందుకు సిద్ధమవుతుంది. రిస్క్ ఎంతుంటే అంత కఠిన నిబంధనలు, తప్పు చేస్తే ఏఐ వ్యవస్థనే నిలిపివేసే అధికారాలు, డేటా భద్రత నుంచి పౌరుల గోప్యత వరకు దేశంలో ఏఐ వినియోగానికి కొత్త గీతలు గీయబోతున్న ఈ చట్టం ఏంటి? టెక్ కంపెనీలు, స్టార్టప్లు, ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న టెక్నాలజీ. ఒకప్పుడు గంటల సమయం పట్టే పనులు ఇప్పుడు కేవలం కొన్ని సెకండ్లలో పూర్తవుతున్నాయి. చదువు, వైద్యం, బ్యాంకింగ్, పరిశ్రమలు, వ్యవసాయం, ప్రభుత్వ సేవలు, మీడియా, ఎక్కడ చూసినా ఏఐ అడుగు పెడుతోంది. కానీ ఎంత శక్తివంతమైన టెక్నాలజీ అయినా దానికి సరైన నియంత్రణ లేకపోతే ప్రమాదాలు కూడా అంతే పెద్దవిగా మారుతాయి. అందుకే కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దేశానికి ప్రత్యేక ఏఐ చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు కేవలం గైడ్ లైన్స్ తో కొనసాగిన వ్యవస్థను ఇక చట్టబద్ధమైన నియంత్రణలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ ఆలోచన వెనుక ఒక సులభమైన తర్కం ఉంది. ప్రతి ఏఐ ఒకేలా ఉండదు. ప్రతి ఏఐ వల్ల ఒకే స్థాయి ప్రమాదం ఉండదు. అందుకే రిస్క్ ఆధారంగా వర్గీకరణ చేసి ఏ రంగానికి ఎంత ప్రమాదం ఉంటే అంత స్థాయిలో నియంత్రణ తీసుకురావాలని భావిస్తోంది. ఉదాహరణకు భాష అనువాదాలు, సమాచార సేకరణ, సాధారణ చాట్ బాట్లు, కంటెంట్ తయారీ టూల్స్ లేదా రికమెండేషన్ సిస్టమ్స్, వీటి వల్ల ప్రజల ప్రాణాలకు ప్రత్యక్ష ప్రమాదం ఉండదు. కాబట్టి ఇలాంటి లో రిస్క్ ఏఐ వ్యవస్థలకు పరిమిత నిబంధనలే ఉండే అవకాశం ఉంది. కానీ బ్యాంకులో రుణం మంజూరు చేయాలా వద్దా, ఒక రోగికి క్యాన్సర్ ఉందా లేదా, ఉద్యోగానికి ఎవరు ఎంపిక కావాలి, కోర్టు విచారణలో ఆధారాల విశ్లేషణ, నిర్మాణ రంగంలో డిజైన్ ఆమోదం, విద్యుత్ వ్యవస్థలు, విమానయాన నియంత్రణ, రక్షణ వ్యవస్థలు, ఇలా నిర్ణయం తప్పితే భారీ ఆర్థిక నష్టం లేదా ప్రాణ నష్టం జరిగే రంగాల్లో మాత్రం కఠిన నియంత్రణలు అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రమాదకరంగా పనిచేస్తున్న ఏఐ వ్యవస్థలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆదేశించగలదు. అవసరమైతే సంబంధిత కంపెనీలను భద్రతా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఏఐ మోడల్కు సంబంధించిన సాంకేతిక వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించాల్సి రావచ్చు. ఇది కేవలం కంపెనీలకే కాదు, దేశంలోని ప్రతి డిజిటల్ సేవపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ప్రతి యాప్లోనూ, ప్రతి ఆన్లైన్ సేవలోనూ ఏదో ఒక రూపంలో ఏఐ పనిచేస్తుంది. మరో కీలక అంశం డేటా భద్రత. భారతీయుల వ్యక్తిగత సమాచారం ఎక్కడ నిల్వ అవుతుంది, దాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు, విదేశీ సర్వర్లకు వెళ్తుందా అనే అంశాలపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. సున్నితమైన భారతీయ డేటా దేశీయ సర్వర్లలోనే భద్రంగా ఉండేలా నిబంధనలు తీసుకురావాలని భావిస్తోంది. అంతేకాదు ఏఐలో ఉండే బయాస్ అంటే పక్షపాత ధోరణులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఎందుకంటే శిక్షణ పొందిన డేటా తప్పుగా ఉంటే ఏఐ కూడా తప్పు నిర్ణయాలే తీసుకునే ప్రమాదం ఉంటుంది. ఇది ఉద్యోగ నియామకాలు, రుణాలు, ఆరోగ్య సేవలు, పోలీసు దర్యాప్తు వంటి రంగాల్లో పెద్ద సమస్యగా మారవచ్చు.
ప్రపంచంలోనే అనేక దేశాలు ఏఐ నియంత్రణలో ముందడుగు వేశాయి. యూరోపియన్ యూనియన్ ప్రపంచంలోనే తొలి సమగ్ర ఏఐ యాక్ట్ను అమలు చేసే దిశగా అడుగులు వేసింది. అమెరికాలో కూడా రంగాల వారీగా నియంత్రణలు పెరుగుతున్నాయి. చైనా కూడా కంటెంట్ జనరేషన్ నుంచి డీప్ ఫేక్ల వరకు కఠిన నియమాలు అమలు చేస్తోంది. ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే టెక్ కంపెనీల పని విధానంలో కూడా పెద్ద మార్పులు కనిపించవచ్చు. ఏఐ మోడల్కు శిక్షణ ఇచ్చిన డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉపయోగించారు, ఫలితాలు ఎలా వస్తున్నాయి, వాటిని ఆడిట్ చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ఏఐ రూపొందించే కంటెంట్ పై వాటర్ మార్కింగ్, ట్రెసిబిలిటీ, ఆడిట్ ట్రయల్స్, మోడల్ రిస్క్ అసెస్మెంట్ వంటి అంశాలు కూడా భవిష్యత్తు చట్టంలో చోటు దక్కే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిపై తుది నిర్ణయం అధికారిక ముసాయిదా వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది. భారత ఐటీ దిగ్గజాలు, స్టార్టప్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అందరూ కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ వ్యవస్థలను మార్చుకోవాల్సి రావచ్చు. ముఖ్యంగా డేటా గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ గవర్నెన్స్, ఎంఎల్ఓపిఎస్ కంప్లైంట్స్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే టెక్ రంగం మాత్రం ఒక సమతుల్య విధానాన్ని కోరుతుంది. ఆవిష్కరణలకు ఆటంకం కలగకుండా, భద్రత కూడా దెబ్బతినకుండా, స్టార్టప్లపై అధిక భారం పడకుండా చట్టం రూపొందించాలని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. మరోవైపు వినియోగదారులకు కూడా ఈ చట్టం భరోసా కలిగించవచ్చు. ఒక ఏఐ వ్యవస్థ తప్పు సమాచారం ఇస్తే, వ్యక్తిగత డేటా లీక్ అయితే లేదా వివక్షతో నిర్ణయం తీసుకుంటే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం చట్టం రూపకల్పనపై వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. పరిశ్రమ, స్టార్టప్లు, నిపుణులు, న్యాయవేత్తలు, డిజిటల్ హక్కుల సంస్థల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తుది ముసాయిదా సిద్ధం చేసే అవకాశం ఉంది. మొత్తానికి కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో టెక్నాలజీని అడ్డుకోవడం కాదు, బాధ్యతాయుతంగా వినియోగించేలా నియంత్రించడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ఆవిష్కరణలకు ప్రోత్సాహం, పౌరుల భద్రతకు రక్షణ, ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే రాబోయే భారత ఏఐ చట్టం ముందు ఉన్న అతిపెద్ద సవాలు. ఏఐ భవిష్యత్తును మార్చే శక్తి, కానీ అదే టెక్నాలజీ నియంత్రణ లేకపోతే భవిష్యత్తుకే ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇన్నోవేషన్కు స్వేచ్ఛ, భద్రతకు చట్టం అనే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. రాబోయే ఏఐ చట్టం టెక్ కంపెనీలకే కాదు, కోట్లాది డిజిటల్ వినియోగదారుల భవిష్యత్తును కూడా నిర్ణయించే కీలక మైలురాయిగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.